ఎలక్షన్ల ఫలితాలకు తిప్పి కొడితే ఇంకా 5-6 దినాలే ఉన్నది. ఇన్నొద్దులు టూర్లు తిరగనీకిపోయిన లీడర్లంతా ఇప్పుడిప్పుడే మళ్ళా ఇల్లు చేరుతుర్రు. అటు ఆఫీసర్లు కూడా ఓట్లు లెక్క పెట్టనీకే ఏర్పాట్లు చేస్తుర్రు. అన్నేమో గాని ఓట్లేసేనాడు పొట్టు పొట్టు లొల్లులైనాయి. ఇక ఇప్పుడు ఓట్లు లెక్క పెట్టేనాడు ఎసొంటి లొల్లులైతాయో ఏమోనని చాలా మందికి బుగులు చుట్టుకున్నదట. అయితే అట్లా కావద్దనే పోలీసోళ్ళు ఇప్పటి సందే గట్టిగా తయారైతుర్రు. ఈసారి సీమ చిటుక్కుమన్న సార్లు అస్సలు ఒప్పుకునేటట్టు లేరు. రోడ్ల మీద ఇనుప కంచెలు, బండ్లు అటు ఇటు తిరిగా రాకుండా అడ్డం బారికేడ్లు, పోలీసోళ్ళ బందోబస్తు అప్పుడే సురువైంది. ఇంకా 5-6 రోజులు ఉన్నామాయే. ముందుకు ముందే అన్ని తీర్ల తయారైతాండ్రు పోలీసోళ్ళు. ఈసారి ఎవరన్నా మీసాలు తిప్పి తొడలు కొట్టేటోళ్ళు ఉంటే ఇక ఈపులు పైలంగా పెట్టుకోండి అన్నట్టే గట్టిగా హెచ్చరిక చేస్తాండ్రు. ఓట్లేసినాడు పొట్టు పొట్టు లొల్లులైన అనంతపురం జిల్లాల పోలీసోళ్ళు ఈసారి మస్తు గట్టిగా బందోబస్తు పెడుతున్నారు. తాడిపత్రిలనైతే అటు జేసీ ఇంటికాడ, పెద్దారెడ్డి ఇంటికాడ కంచెలేసి కావలి కాస్తున్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీల పోలీసోళ్ళు ఇల్లు తిరిగిండ్రు. కత్తులు, కటార్లు, బాంబులు, పటాకులు ఎవరన్నా ఇండ్లల్లో దాచుకున్నారేమోనని అంతటా ఎంకులాడిండ్రు. అటు ప్రకాశం జిల్లాలో కూడా ముందుగానే పోలీసోళ్ళు మీటింగులు పెట్టి అందరిని హెచ్చరిక చేస్తాండ్రు. ఓట్లు లెక్క పెట్టే నాడు వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకొని వట్టిగా బయటకు వచ్చి ఆటు పూట అంటే పూసాలు కదులుతాయన్నట్టే చెప్తాండ్రు. ఇదివరకోసారి లొల్లులు చేస్తే ఏమైతుందో ఎట్లయితుందో అందరికి తెలవాలనని పోలీసోళ్ళే ఉత్తుత్తి లొల్లులు చేసి మరి పబ్లిక్ కు చూపించిండ్రు. ఇగిదిట్లుంటే ఇన్నొద్దులు టూర్లు తిరగబోయిన లీడర్లంతా మళ్ళా ఇల్లు చేరుతున్నారు. చంద్రాలు పట్నంలో విమానం దిగిండు. ఎమ్మటే మీటింగులు పెడుతున్నాడు. 31వ తారీఖు నాడు దోస్తు పవనాలతో కూర్చొని మాట ముచ్చట కూడా చేస్తాడట. ఇద్దరు కలిసి మళ్ళీ ఎత్తులు జిత్తులు చేస్తారో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అటు ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా ఓట్లు లెక్క పెట్టేనాడు ఎట్లుండాలి, ఏం చెయ్యాలి అనేటి అన్ని ముందుగానే లీడర్లకు, కార్యకర్తలకు క్లాసులు చెప్పిర్రు. మొత్తానికి గట్టిగానే తయారైతున్నాయి పార్టీలన్నీ. ఇంకో దిక్కు పోలీసోళ్ళు కూడా ఏమైనా సరే చూసుకుంటాం అన్నట్టే తయారైతున్నారు. మరిగా ఏమైతుందో చూడాలి.